Okay, if the curved surface of right circular cylinder is inscribed in a sphere of radius small r is maximum, then show that the height of the cylinder is root 2r. r రేడియస్ ఉన్నటువంటి ఒక స్పియర్లో ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ని ఇన్స్క్రైబ్ చేశారు, అంటే లోపల ప్రవేశపెట్టారు. సో ఆ సిలిండర్ యొక్క హైట్ అనేది మనం రూట్ 2r అని చెప్పేసి మనం చూపించాలి. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఒక స్పియర్గా తీసుకుందాం మనం. సో ఇందులో ఒక సిలిండర్ని ఇన్స్క్రైబ్ చేశారు. ఓకే, సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్పియర్ అంటే మీనింగ్ ఈ విధంగా ఉంటుంది. ఒక స్పియర్ లోపల సిలిండర్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్. సో ఇది సిలిండర్ యొక్క బేస్, ఇది సిలిండర్ యొక్క టాప్. సో ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ సెంటర్ పాయింట్ వరకు ఉన్నదాన్ని మనం హైట్ ఆఫ్ ది సిలిండర్గా తీసుకుంటాం. ఓకే, సో ఇది సెంటర్ ఆఫ్ ది స్పియర్. సో సెంటర్ నుండి స్పియర్ మీదకు ఉన్నటువంటి డిస్టెన్స్ దాన్ని మనం రేడియస్ ఆఫ్ ది స్పియర్, అది వాళ్ళు స్మాల్ ఆర్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీని వాల్యూ స్మాల్ ఆర్. దీన్ని మనం ఓ అనే పాయింట్గా తీసుకుందాం, ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకుందాం, ఇక్కడ బి అనే పాయింట్ తీసుకుందాం. సో ఇది రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే ఇక్కడ యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. సో హియర్ ద యాంగిల్ ఈజ్ 90 degrees, రైట్ సర్క్యులర్ సిలిండర్. ఓకే, సో స్మాల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది సిలిండరు, స్పియర్. స్మాల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది స్పియర్. ఓకే, ఇక్కడ ఈ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఏ నుండి బి వరకు ఉన్న డిస్టెన్స్ని మనం బేస్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్గా తీసుకుంటాం. అది మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఈ వాల్యూని స్మాల్ ఎక్స్గా ట్రీట్ చేద్దాం. ఓకే, సో స్మాల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది స్పియర్, సెంటర్ పాయింట్ నుండి స్పియర్ వరకు ఉన్న డిస్టెన్స్ అనమాట అది. ఓకే, ఏ నుండి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ దీన్ని మనం సి అనే పాయింట్గా తీసుకుందాం. సో ఏసీ అనేది హైట్ ఆఫ్ ది సిలిండర్. Okay, so from the diagram AC is equal to H, that is equal to height of the cylinder. Okay, so ఈ మొత్తం H అయినప్పుడు ఇందులో సగం ఓఏ అనేది అందులో సగం ఉంటుంది, h/2. దేర్ఫోర్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు AC/2. సో మొత్తం హైట్లో హాఫ్ ఉంటుంది అది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు h/2. ఓబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ రేడియస్ ఆఫ్ స్పియర్. లెట్ x is equal to base radius of cylinder. సిలిండర్ యొక్క బేస్ రేడియస్గా తీసుకోవచ్చు. సో ఈ వాల్యూస్ అని మనం కింద వైపు కూడా చూపించుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని బేస్ అంటాము. సో దీన్ని నేను పైన చూపించాను. ఓకే, సో హియర్ triangle OAB is right angle triangle. Triangle OAB, angle OAB is equal to 90 degrees. సో మనకు ముందుగానే చెప్పారు రైట్ సర్క్యులర్ సిలిండర్ అని చెప్పేసి. సో ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరంని బేస్ చేసుకొని ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఓబి అంటే స్మాల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ. ఓఏ అంటే h/2.
సో దాన్ని స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి హెచ్ స్క్వేర్ బై 4. సో ఏబి అంటే మనం స్మాల్ ఎక్స్గా తీసుకుందాం. బేస్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఈ వాల్యూని ఇలా అటు పెట్టుకుందాం. సో మనం ఇక్కడ మ్యాక్సిమం చేయాల్సినటువంటిది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్ఫియర్ ఆఫ్ రేడియస్ స్మాల్ ఆర్ ఈస్ మ్యాక్సిమం. సో ఆర్ రేడియస్ ఉన్నటువంటి స్ఫియర్లో ఇన్స్క్రైబ్ చేసినటువంటి సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనే దాన్ని మనం మ్యాక్సిమం చేయాలి. సో దాన్ని మనం తీసుకుందాం మన ఫంక్షన్గా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా of cylinder A is equal to 2 pi xh. This is the principle for curved surface area of a cylinder. 2 pi xh. X means base radius of the cylinder, h means height of the cylinder. Okay, సో మనకి ఇక్కడ దీన్ని మనం స్క్వేర్ చేసుకుందాం. మన డెరివేటివ్ ఈజీగా ఉండటం కోసం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 pi స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. ఓకే, సో ఈ ఈక్వేషన్ నుండి మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈ విధంగా వస్తుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 pi స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ బై 4ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకురావచ్చు. సో ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 ఇంటూ హెచ్ స్క్వేర్. ఓకే, దీన్ని సమ్ ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఫ్రమ్ 1 ఓకే, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్, దాని ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. సో దాంట్లో నుండి మనం ఎక్స్ స్క్వేర్ని ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 pi స్క్వేర్ హెచ్ స్క్వేర్ని మనం లోపలికి తీసుకొచ్చినట్లయితే ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ మైనస్ హెచ్ పవర్ 4 హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ హెచ్ పవర్ 4 బై 4. ఓకే, రైట్ డౌన్. Next, differentiate with respect to h. h పరంగా డెరివేటివ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ హోల్ డాష్. సో మనం ఏ స్క్వేర్ అనేది జస్ట్ రిప్రజెంటేషన్ అనేది. సో దాన్ని ఏ స్క్వేర్ హోల్ డాష్ ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తున్నాం. సో 4 pi స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్లో ఆర్ స్క్వేర్ అనేది మనకి కాన్స్టాంట్. సో పక్కన ఉన్నటువంటి హెచ్ స్క్వేర్ని డెరివేటివ్ చేస్తే 2h మైనస్ హెచ్ పవర్ 4. సో పవర్ ఉంది కాబట్టి పవర్ ముందు రాసుకొని పవర్లో ఒక నెంబరు డిక్రీజ్ చేసుకోవాలి బై 4. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏ స్క్వేర్ హోల్ డాష్ దట్ మీన్స్ ఫస్ట్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 4 pi స్క్వేర్ ఇంటూ 2r స్క్వేర్ హెచ్ మైనస్ హెచ్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. ఏ స్క్వేర్ హోల్ డబుల్ డాష్ సెకండ్ టైం డెరివేటివ్ చేస్తున్నాం మనం. 4 pi స్క్వేర్ ఇక్కడ 2r స్క్వేర్ అనేది కాన్స్టాంట్. హెచ్ని హెచ్ పరంగా డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ హెచ్ క్యూబ్. సో పవర్ ఉంది కాబట్టి పవర్ను ముందు రాసుకొని పవర్లో ఒకదాన్ని డిక్రీజ్ చేసుకోవాలి. therefore a square whole double dash is equal to 4 pi square to 2r square minus 3h square. Okay, right? Okay, for maxima or minima, ఫస్ట్ డెరివేటివ్ అనేదాన్ని మనం జీరోకి ఈక్వల్ చేసుకుంటాం. ఏ స్క్వేర్ హోల్ డాష్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డెరివేటివ్ 4 pi స్క్వేర్ ఇంటూ 2r స్క్వేర్ హెచ్ మైనస్ హెచ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 4 pi స్క్వేర్ జీరోలోకి వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ 2r స్క్వేర్ హెచ్ మైనస్ హెచ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0.
ఇందులో నుండి ఒక హెచ్ని మనం కామన్ తీసుకోవచ్చు. 2r² మైనస్ h² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఇంటూలో ఉండి 0 ఉంది కాబట్టి మనకి h ఈజ్ ఈక్వల్ టు 0 కావచ్చు, లేదంటే 2r² మైనస్ h² కూడా 0 కావచ్చు. కానీ h ఈజ్ ఈక్వల్ టు 0 అవడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే అది హైట్ ఆఫ్ ది సిలిండర్. సో ఇది ఇంపాసిబుల్. సో మనం రిమైనింగ్ 2r² ఈజ్ ఈక్వల్ టు h². సో స్క్వేర్ తీసేసినట్లయితే h ఈజ్ ఈక్వల్ టు √2r. సో అది h వాల్యూ. సో మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని మనం మ్యాక్సిమం చేయాలి. మ్యాక్సిమం చేయాలంటే ఇప్పుడు వచ్చినటువంటి h వాల్యూని మనం సెకండ్ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకి <0 కనుక వచ్చినట్లయితే మనకి మ్యాక్సిమం అవుతుంది. ఎట్ h ఈజ్ ఈక్వల్ టు √2r a². సో a² మీన్స్ 4π² ఇంటూ 2r² మైనస్ 3h². ఆ విధంగా ఉంది వాల్యూ. దట్ ఈజ్ ఈక్వల్ టు 4π² ఇంటూ 2r². అంతే ఉంటుంది. మనం h ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 3 ఇంటూ h². ఇక్కడ h² అంటే 2r². సో 3 ఇంటూ h² మీన్స్ 3 ఇంటూ 2r². సో 3 2 = 6r². సో 4π² ఇంటూ 2r² మైనస్ 6r² అంటే మైనస్ 4r². సో ఫైనల్గా మైనస్ 16π²r². దిస్ ఈజ్ a². సో ఇది మైనస్ ఉంది కాబట్టి a² అనేది మనకి <0. ఓకే. సో మనకి సెకండ్ డెరివేటివ్ అనేది <0 వచ్చింది. సో దట్ మీన్స్ అవర్ ఫంక్షన్ ఈజ్ మ్యాక్సిమం. దేర్ఫోర్ function is maximum. Okay, function means the curved surface area. Curved surface area is maximum at h is equal to √2r. So h is equal to √2r అయినప్పుడు మన CSA అనేది మ్యాక్సిమం అయింది. Therefore height of the cylinder h is equal to √2r. Okay, right?